నేను మీ సునీత. నమస్తే అండి, అందరూ బాగున్నారా? మా ఛానల్ హిడెన్ గార్డెన్స్ ద్వారా మీకు ఈరోజు కోలియాస్ మొక్క గురించి నేను తెలియపరుస్తాను. ఇది క్రాటన్ మొక్క అండి. ఈ క్రాటన్ మొక్కని మనము ఒక మొక్క ద్వారా అనేకమైన మొక్కలు ప్రాపగేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు చూపిస్తాను. నా దగ్గర అయితే 2 మొక్కలు ఉన్నాయి. ఒకటి ఇది మెరూన్ కలర్ గ్రీన్ కలిపి ఉందండి. ఇంకోటి గ్రీన్, ఇదంతా గ్రీనేనండి. ఈ మొక్క ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ మొక్క చూడండి, చివర్లో రూట్స్ వస్తాయి. నేను ఇది చిన్న మొక్క తీసుకున్నాను, కానీ ఇది చాలా పెద్దదిగా వర్షాలు పడడంతో ఇది చాలా మట్టుగా పెద్ద చెట్టులా మారిపోయింది. ఈ చూసారా, ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఈ రూట్స్ దగ్గర మనం ఇది ఇక్కడ కట్ చేసి ఈ మొక్క ఎక్కడ కట్ చేసినా ఇగోండి ఈ గుంపులు ఉంటాయి చూసారా, జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ దగ్గర ఎక్కడ వేసినా అది మొక్క మనకి బ్రతికేస్తుందండి. ఇగోండి ఈ చిన్న మొక్కను వేసినా సరే ఇది బ్రతికేస్తుంది. దీని ద్వారా అనేకమైన మనం మొక్కల్ని ప్రాపగేషన్ చేసుకోవచ్చు. అది ఎలా చేశానో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆ మొక్క కట్ చేసి ఇది వేసాను. నెక్స్ట్ ఇది వేసాను. చూడండి, వీటికి పువ్వులు కూడా వస్తాయి. ఎంత చక్కగా బ్రతికే చూడండి. అంటే వీటి వలన మనకి ఏంటంటే ఒక్క మొక్క కొనుక్కుంటే ఎక్కువ మొక్కలు మనం చేసుకోవడానికి వీలుంటుంది. అంటే కొమ్మ కట్ చేసి నేను వేసాను. ఆ జాయింట్ని చూసారా, ఈ జాయింట్ దగ్గర ఇవి చాలా డెలికేట్ అండి. కొమ్మ ఇవైతే చాలా డెలికేట్గా ఉంటాయి. మనం మామూలుగా ఇలా ఆకు తెంపినా సరే ఇది విరిగిపోయినా పర్వాలేదు. ఆ కొమ్మను తీసేసి మీరు ఎక్కడో ఒక దగ్గర వేసేయండి. వేసిన వెంటనే అది మళ్ళీ చిగురు పెట్టేస్తుంది. ఇలా మనం చేసుకొని ఇతరులకు మనం గిఫ్ట్లు కూడా ఇవ్వడానికి బాగుంటుంది. మనం అనేక గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం బర్త్డేస్ కాటికి. కానీ ఒక మొక్క ఇచ్చామనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళంతా ఆ గిఫ్ట్ని భద్రంగా దాచుకుంటారండి. నిజంగా ఇదేంటంటే పెరిగి ఇంకా ఎక్కువ మొక్కలు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటి వలన ఏంటంటే మనకి ఒక మొక్క ద్వారా అనేక మొక్కలు తయారు చేసుకోవడానికి వీలుంటుంది. కూడా ఇంకోటి వేసాను. ఇదిగోండి, దీనికి ఎండ తగలాలండి. ఎండ ఉండాలి, నీడ ఉండాలి, 2 ఉండాలి. ఎండ తగలకపోతే కొంచెం మొక్క బయటకి పెరగదు. ఎండ కొంచెం తగలాలి. అలాని నీరు ఒకరోజు వేయకపోయినా ఇది వాడిపోయినట్టు అయిపోతుంది. అంటే నీళ్ళు వేసినప్పుడు మళ్ళీ ఇవి మళ్ళీ బాగుంటాయి. నా దగ్గర అయితే 2 మొక్కలు ఉన్నాయి. ఇది మెరూన్ గ్రీన్ కలిపింది. చాలా అందంగా ఉంటాయండి క్రాటన్స్. ఇవి పెంచుకోవడం ఈజీ కనుక మీరు అందరూ పెంచుకుంటారని నమ్ముతున్నాను. ఇది మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ హిడెన్ గార్డెన్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఇతరులకు అంటే మీరు నా ఛానల్ చూస్తున్నారని అనుకుంటాను. దీని ద్వారా అనేక మందికి మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేస్తే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఇంకా అనేక మందికి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.